రేపు ఆ సభ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ముగ్గురు పాల్గొనే ఆ సభ అత్యద్భుతంగా సూపర్ హిట్ అవుతుంది. ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా నువ్వు కూడా నీ సాక్షిని కూడా పంపించి చూసుకోవచ్చు. ఇక రాయటానికి ఉండదు ముందే పారిపోతున్న జనం అని. ఎందుకంటే సభలో ప్రధానమంత్రి గారు ఉన్నారు, నెక్స్ట్ ఆయనకి రిపోర్ట్లు వెళ్తాయి. ఆ రిపోర్ట్లు ఆయనకి వెళ్ళిన తర్వాత పిచ్చి పిచ్చిగా రాస్తే, రెగ్యులర్గా రాసినట్టు అబద్ధాలు రాస్తే మరి మనకి ఏం ప్రాప్తిస్తుందో మీకు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కనుక మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. నా విజ్ఞప్తి, రేపు జరగబోయే 17వ తారీఖు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇవ్వకేం చేస్తాడు? చాయిస్ ఏముంది? తోలు చేస్తారు. సో ఆ సభ విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని పార్టీల నాయకులు వచ్చి ఆ సభను అత్యంత విజయవంతం చేసి, ఒరే సభ అంటే ఇలా ఉంటుందరా, గ్రాఫిక్స్ పెదవల్లారా అని చెప్పి మీరు తలదించుకొని సిగ్గుపడే రీతిలో ఆ సభ అత్యంత వైభవపేతంగా జరుగుతుందని చెప్పి విశ్వసిస్తూ, చూద్దాం రాబోయే 24 లేదా 48 గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారి కళ, నాకు సీటు రాకుండా చెయ్యాలి అన్న జగన్మోహన్ రెడ్డి అతని అనుచరుల కళ. ఎందుకంటే నేను కలగంటూ ఉంటానని చెప్పి మరి పెద్ద పెద్ద ఫ్లెక్సీలమ్మా. కానీ ఇతను పడుకున్నట్లేదు, స్టిల్ పడుకున్నట్టు లేకుండా, మామూలుగా అసెంబ్లీలో కూడా పడుకుంటాడు ఇలాగా, కానీ పడుకున్నట్టు స్టిల్ లేకుండా అసెంబ్లీలో పడుకున్న స్టిల్ పెట్టి నాకు ఒక కళ ఉంది, నేను కలగంటానని చెప్పి అని ఉంటే బాగుండేది. చిక్కటి చిరునవ్వుతో ఉన్న ఫోటో పెట్టి నేను కలగంటానని ఏదో అంటాడు. నాకేదో మొన్న చూశాను, నేను విజయవాడలో ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు పెద్దది ఒక 30x70 ఏదో సైజు, నేను కలగంటానని చెప్పి ఊరికి ఒక సైడ్ మొహం వేసి నేను కలగంటానని రాశారు. అలాగా నువ్వే కలగంటున్నావో మాకు తెలుసమ్మా, కానీ నాకు సీట్ రాకుండా చేయాలి అన్న నీ కళ నిజం కాదు. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతూ అనవసరం అనుకో, కానీ నేను పార్లమెంట్లో ఖచ్చితంగా నువ్వు ఎన్ని కళ్ళల్లో కన్నా నీ కళ్ళలో ఎంతోమందికి బాక్సులు ఇచ్చి నువ్వు సక్సెస్ అయినట్టు నీ కళ వచ్చినా నీ కళ నిజం అవుతురా బాబు. నీ కళ కళ్ళలు చేయటానికి నాకున్న లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అంచేత నీ కళ కళ్ళే అని చెప్తూ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?